మనం విశ్వాసంతో ఉందామా? మన సమస్య వైపుకు చూసామనుకోండి, సమస్య మనల్ని కృంగదీస్తుంది. అదే దేవుని వైపుకు చూసామంటే మనల్ని దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. మరి భయపడకుండా ఉందామా? ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిబ్బరమ కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. దేనికోసం నా తల్లి, దేనికోసం నా చెల్లి? ఇంటి పరిస్థితులు బాగాలేదనా? ఇల్లే లేదని దిగులు పడుతున్నావా? అసలు నివాసమే లేదనుకుంటున్నావా? బ్రతికే లేదని దిగులు పడుతున్నావా? అసలు బ్రతికెందుకని దిగులు పడుతున్నావా? ఎందుకు భయపడుతున్నావు? ఏ సమస్యకి, ఈ నాటికి సమస్య, మరలా ఏ సమస్య వస్తుందని భయపడుతున్నావా? సమస్య మీద సమస్యని భయపడుతున్నావా? దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు సమస్యను చూసిన దేవుడు నీ సమస్య నుంచి నిన్ను విడిపించలేడా? నిన్ను చూసిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆ సమస్య నుంచి నిన్ను తప్పించలేడా? భయపడొద్దని దేవుడే మాట్లాడుతున్నాడమ్మా. దిగులు పడొద్దని దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మమంటున్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ పక్షాన్ని యుద్ధము చేయచుండగా నీకు విరోధి ఎవరు అంటున్నాడు. ఆయన నీ పక్షాన ఉన్నాడు. జడియక, భయపడక, ధైర్యంగా ముందడిగి దేవుడు కార్యము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ రోజే, ఈ క్షణమే నీ వైపుకు దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేయబోవాలనుకున్నది, నిర్ణయించుకోవాలనుకున్నది ఏదీ లేదనుకున్నా ఆ కార్యము జరుగుతుందని విశ్వాసంతో ముందుకెళ్ళు. దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ సిద్ధమైన పనిలో నువ్వు పాల్గొని దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మీరు దేవుని సన్నిధిలో నిబ్బరము కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నువ్వు కార్యము చేయండి నాన్న. మేము ధైర్యంగా ఉండి దేవుని సన్నిధిలో ఎదగడానికి కృప దయచేయమని. అయ్యా, యెహోషువ ఎలాగైతే యుద్ధంలో ధైర్యంగా ఉన్నాడు, ఎలాగైతే యెహోషువ గారు దేవుని సన్నిధిలో అయ్యా ధైర్యం కలిగి, నిబ్బరము కలిగి నేను నీకు తోడై ఉన్నానంటున్నావు. ఈ రోజు మాతో ఉండి మాకు తోడై ఉన్న దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.